నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ దిక్కు. రచించిన వారు జీడిగుంట శ్రీనివాసరావు గారు. సీతాపతి, జానకి ఇద్దరూ మంచి ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకి ఎన్నోసార్లు తమతో పాటు వచ్చి ఉండమని అడిగినా ఉన్న విశాఖపట్నం వదలలేక, మాకు ఓపిక పోయినప్పుడు వస్తాములేరా, అయినా హైదరాబాద్ ఏమైనా పరాయి దేశంలో ఉందా, రాత్రి ఎక్కితే తెల్లారి హైదరాబాద్ అన్నాడు కొడుకులతో సీతాపతి. మీరు ఎక్కాలి కదా నాన్న, ఇన్నిసార్లు బ్రతిములాడించుకోవటం బాగుండలేదు. మాకు తాతయ్య బామలతో ఎక్కువ కాలం గడిపే అవకాశం రాలేదు. ఆ అవకాశం మీ మనవళ్లకు ఇవ్వండి. 75 ఏళ్లు దాటిన తర్వాత కూడా మా అంతటా మేము ఉండగలము అనుకోవడం మంచిది కాదు అన్నాడు పెద్ద కొడుకు వేణు. చూడన్నయ్య, నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ ముగ్గురి పిల్లల్ని 3 ఫ్లోర్లలో ఉంచుకుని హాయిగా ఉన్నాడు పిల్లలతో అన్నాడు చిన్న కొడుకు రమేష్. ఒరే, బాబాయ్ ఉన్న ఊరు వదిలిపెట్టి చెన్నైలో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసి అక్కడే సెటిల్ అయ్యాడు. పిల్లలకి కూడా ఉద్యోగం అక్కడే రావడంతో నెత్తిన పెట్టుకున్నాడు. నేను గవర్నమెంట్ ఉద్యోగం వల్ల రిటైర్ అయ్యే అంతవరకు ఇక్కడే ఉంటాను. ఇటు పక్కన 4 ఇళ్ల వాళ్ళు ఎప్పుడు మేము పిలిస్తే అప్పుడు వచ్చి సహాయం చేస్తాము అన్నారు. అయినా ఏడాదికి 3 నెలలు మీ దగ్గరే ఉంటాముగా అన్నాడు సీతాపతి. ఏమో, మీకు చెప్పడం మా వల్ల కాదు అన్నాడు పెద్ద కొడుకు. లంచ్ చేస్తున్నప్పుడు భర్తని అడిగింది జానకి. పిల్లలు అంత బతిమిలాడుతుంటే మనం వెళ్ళి వాళ్ళతో ఉండొచ్చు కదా, ఇక్కడ ఉండి చేసేదేముంది, మీరు ఎక్కడైనా సోఫాలో కాలు చాపుకొని పడుకోవడమేగా అంది. వాళ్ళు అంత రమ్మని అడుగుతున్నా నీ ఇద్దరు కోడళ్ళు ఏమైనా రమ్మన్నారా అన్నాడు. వాళ్ళు అంగీకరించకపోతే మన పిల్లలకి మనల్ని రమ్మనే ధైర్యం ఉంటుందా? అయినా ఇంటిల్లిపాది మిమ్మల్ని ఆహ్వానం చేస్తే గాని రారా ఎక్కడికి, అలాగే ఉండండి అంది జానకి. చూడు, మన ఇరుగు పొరుగు వాళ్ళు నేను కనిపించినప్పుడల్లా ఎందుకు అంకుల్ మీరు మార్కెట్కి వెళ్ళడం, మాకు ఒక్క మెసేజ్ పెట్టండి, మీకు కావాల్సినవి మేము తెస్తాము. మీరు ఈ వయసులో రోడ్డు దాటడం మంచిది కాదు. మా తల్లిదండ్రులు ఎలాగో ఇక్కడ లేరు, మీకైనా మమ్మల్ని సేవ చేసుకునివ్వండి అంటున్నారు అన్నాడు సీతాపతి. ఒకసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు. మన పనులు ఇతరులకు అప్పగించి మీరు యూట్యూబ్ చూసుకుంటాను అంటే ఎవరు చేస్తారు? మొన్న చెట్టుకున్న మామిడికాయ కోసి ఇస్తావా నాయనా అంటే ఆఫీస్ టైం అయింది, సాయంత్రం కోసిస్తా అన్నాడు కాశీరాం. సాయంత్రంలోపు ఎవరో కోసుకుపోయారు. అలా ఉంటుంది ఇతరుల సహాయం మీద ఆధారపడితే అంది జానకి. చూడు, పిల్లలు చిన్న వయసులో ఉన్నారు, వాళ్ళకి ఏవో ముద్దు ముచ్చట్లు ఉంటాయి, మనం ఎందుకు అడ్డం అన్నాడు. చూడండి, అది వరకు తల్లిదండ్రులతో కలిసి ఉన్న ఇంటికి కోడలు వచ్చేది. అప్పుడు ఆ అమ్మాయి వీళ్ళందరూ తన కుటుంబం అనుకునేది. మీలాంటి చాదస్తులు రిటైర్ అయిన తరువాత కూడా ఎవరి మీద ఆధారపడకూడదు అని విడిగా ఉంటారు. అప్పుడప్పుడు కొడుకు కోడలు ఇంటికి వెళ్తే మనం చుట్టాలమని పని మనిషి కూడా మన మాట వినదు. కాలు చెయ్యి పని చేయనప్పుడు వెళ్తే మనం పరాయి వాళ్ళలా అనిపించడం తప్పులేదు అంది. అయితే ఏమంటావు, రేపే సామాను సర్దుకుని కొడుకు దగ్గరకు వెళ్ళిపోదామంటావా? కొడుకు కోడలు ఇద్దరూ ఉద్యోగాలు అంటూ బయటకు వెళ్ళిపోతారు. మనవడు స్కూల్కి, ఇక మిగిలింది నువ్వు నేను. ఇప్పుడు కూడా నువ్వు నేనే. ఇక్కడైతే నాకు ఏది ఇష్టమో అది వండగలవు, అక్కడ వాళ్ళు ఏదో వండి ఆఫీస్కి వెళ్ళిపోతారు. నువ్వా మళ్ళీ ఇంకో కూర వండలేవు. ఇదంతా ఇప్పటి నుంచే అవసరమా చెప్పు అన్నాడు సీతాపతి. ఇన్నేళ్లు తిన్నారుగా కావలసినవి చేయించుకొని ఇప్పుడైనా నోరు కట్టుకుని వండినది తిని కృష్ణారామ అనుకుంటూ కాలం గడిపేస్తే సరిపోదా? అయినా మీరు నా మాట ఎప్పుడు వినారు కనుక కానివ్వండి, ఎలా జరిగితే అలా జరుగుతుంది అంది జానకి. మీ ఆంటీ, మనం పిల్లల దగ్గరకు వెళ్ళిపోదాం, ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు, మనకి ఇక్కడ చూసేవాళ్ళు ఎవరున్నారు అంటోంది అని చెప్పాడు పక్కింటి రమేష్కి. అదేమిటి అంకుల్, మేము లేమా? మీరు ఫోన్ చేసిన క్షణంలో మీ ఇంట్లో ఉంటాము. ఇక్కడ ఉంటున్న బ్రాహ్మిన్ మీరొక్కరే. మా ఇళ్లలో ఏ శుభకార్యం చేసుకున్నా ముందు ఆంటీ ఆశీస్సులు తీసుకుంటున్నాము. మిమ్మల్ని అవసరమైతే చూసేవాళ్ళు ఎవరు అని భయపడక్కర్లేదు. మేమందరం ఉన్నాము. వేరే కారణమైతే మీ ఇష్టం అన్నాడు. అదేవిధంగా అసోసియేషన్ సెక్రటరీ, ప్రెసిడెంట్ అన్నారు. ఒకరోజు ఉదయం ఎదురింటి సుధాకర్, అంకుల్, మా ఇంటికి చుట్టాలు వచ్చారు, మీరిద్దరే కాబట్టి మీ సంపులో నీళ్లు మేము తీసుకుంటాము అన్నాడు పెద్ద పైపు తీసుకుని వచ్చి. దానికేం భాగ్యం, మాకు సగం నీళ్లు ఉంచి మీరు తీసుకోండి అన్నాడు సీతాపతి. ఇంట్లోకి వచ్చిన భర్తతో అసలే వేసవికాలం, ఉన్న నీళ్లు వాళ్ళని తీసుకోమన్నారేమిటి అంది జానకి. ఇప్పుడు వాళ్ళకి అవసరమైనప్పుడు మనం ఆదుకోకపోతే రేపు మనకి అవసరమైతే మన మొహం చూడరు, తప్పదు ఇటువంటివి. నువ్వే నీళ్లు జాగ్రత్తగా వాడు అన్నాడు. మధ్యలో కొడుకులిద్దరూ వచ్చి తల్లిదండ్రులను చూసి వెళ్తున్నారు. అర్ధరాత్రి ఏదో చప్పుడు అయితే ఉలిక్కిపడి లేచింది జానకి. పక్కన భర్త లేడు. హాల్లో లైట్స్, ఫ్యాన్ తిరుగుతున్న చప్పుడు విని కంగారుగా హాల్లోకి వచ్చి చూసింది. సీతాపతి ఆయాసపడుతూ పొట్ట, గుప్పెట్లో నొప్పి భరించలేకపోతున్నాను అంటూ అటూ ఇటూ తిరుగుతున్నాడు.
పడుకునే అప్పుడు బాగానే ఉన్నారుగా, ఎందుకు వచ్చింది అంటూ టైం చూసి 2 గంటలు అయింది. గుండెల్లో నొప్పి అంటే తెల్లవారుజామున హార్ట్అటాక్ వస్తుంది అంటారు. కొంపదీసి అదేనా అంది. నీ బొంద, ఊపిరి ఆడక చస్తూ ఉంటే ఇంకా కంగారు పెట్టేస్తున్నావు. ఎదురుంటి సుధాకర్ని పిలిచి విషయం చెప్పి త్వరగా నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళమను. డెబిట్ కార్డ్ పర్సులో ఉంది. పాస్వర్డ్ నీ పుట్టినరోజు, త్వరగా వెళ్ళు అన్నాడు సీతాపతి. పుట్టినరోజు అంటే అసలు పుట్టినరోజా లేకపోతే స్కూల్లో వేసిందా అంటూ భార్య వంక చూడకుండా ఏదో ఒకటి ముందు నన్ను హాస్పిటల్కి లాక్కుపోండి అన్నాడు. సుధాకర్ ఇంటి కాలింగ్ బెల్ నొక్కిన 10 నిమిషాలకి సుధాకర్ భార్య కళ్ళు నులుముకుంటూ తలుపు తీసి, ఏమిటి ఆంటీ అంది కొద్దిగా చిరాకుగా. మీ అంకుల్కి సడన్గా గుండెల్లో నొప్పి అని బాధపడుతున్నారు. నాకు డ్రైవింగ్ రాదు. సుధాకర్ని పిలిస్తే హాస్పిటల్కి తీసుకుని వెళ్తాము. నాకు భయంగా ఉంది అంది. అయ్యో, మా వారికి రాత్రి డోకులతో నీరసపడి 1 గంట క్రితం పడుకున్నారు. ఆయన ఈ స్థితిలో కారు నడపలేరు. ఒకసారి 33వ నెంబర్ ఇంట్లో డాక్టర్ గారు ఉన్నారు, వాళ్ళని అడగండి, సారీ ఆంటీ అంటూ తలుపు వేసుకుంది. 33వ నెంబర్ ఇంటిలో ఉంటున్న వాళ్ళు తనకు తెలియకపోయినా పరుగున వెళ్లి కాలింగ్ బెల్ నొక్కింది. 2 నిమిషాల్లో తలుపు తీసిన డాక్టర్ గారి భార్య చెప్పింది, ఈరోజు డాక్టర్ గారికి హాస్పిటల్లో నైట్ డ్యూటీ, మీరు వెళ్ళండి చూస్తారు అంది. ఇహ టైం వేస్ట్ చేయడం కంటే మరిదికి ఫోన్ చేసి అంబులెన్స్ బుక్ చేయమని అడుగుదామని ఫోన్ చేసింది. వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంతలో ఈవిడ ఆ ఇంటికి ఇంటికి తిరగడం చూసిన వాచ్మెన్ మెయిన్ గేట్ నుంచి పరుగున వచ్చి విషయం తెలుసుకుని, మేడం, నాకు కారు నడపడం వచ్చు, పదండి మీ కారులో హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం అన్నాడు. అమ్మా, దేవుడే నీ రూపంలో వచ్చాడు అని లోపల నుంచి సీతాపతిని తీసుకుని కారులో హృదయం హాస్పిటల్కి వెళ్లారు. అంత అర్ధరాత్రి వచ్చారు అంటే ఎమర్జెన్సీనే అని వెంటనే ఐసీయూలోకి తీసుకుని వెళ్లారు. పెద్ద డాక్టర్ పైన బిల్డింగ్లోనే నివాసం ఉండటంతో వెంటనే వచ్చి పరీక్ష చేసి ఈసీజీ తీయమన్నారు. ఈసీజీ చూసి నొప్పితో బాధపడుతున్న సీతాపతిని చూసి నర్సుతో సీతాపతి భార్యను పిలవమన్నాడు. ఆ పిలుపు వినగానే జానకి వణికిపోయింది. ఏదో కొంప మునిగింది అనుకుని మెల్లగా తలుపు తీసుకుని ఐసీయూలోకి వెళ్ళింది. కుర్చీలో కూర్చొని ఉన్న డాక్టర్ గారు సీతాపతి భార్యను చూసి, ఈరోజు ఏం తిన్నారు మీ వారు అన్నాడు. ఈ ప్రశ్నకు తెల్లబోయిన జానకి ఉదయం ఏం తిన్నామో గుర్తుకు తెచ్చుకొని చెప్పింది. ఉదయం బ్రేక్ఫాస్ట్ వడ తిన్నారు, లంచ్లో కొబ్బరి శనగపప్పు కూర, చేమదుంపలు వేపుడు, సాయంత్రం 4 గంటలకు 2 పచ్చిమిర్చి బజ్జీలు తిని కాఫీ తాగారు. రాత్రికి ఆకలి లేదు అని ఉదయం చేసిన 4 వడలు ఉంటే తిని పడుకున్నారు. అంతే. నాకు మెలకు వచ్చి చూసేసరికి గుండెల్లో నొప్పి అంటూ కంగారుగా తిరుగుతున్నారు. అదేమిటి, ఆయన కళ్ళు పెద్దవి అయిపోతున్నాయి, ముందు ఆయనని రక్షించండి అంది జానకి. ఆయన తిన్న వంటల గురించి చెప్తున్నారు అని కోపంగా చూస్తున్నారు మీ వంక. అంతే. 70 ఏళ్లు పెట్టుకుని ఒక టిఫిన్ రూమ్లో ఉండాల్సిన టిఫిన్, దానికి తోడు మళ్ళీ రాత్రి గారెలు ఎలా తిన్నారండి? తిన్న తర్వాత పోనీ కొద్దిసేపు నడిచారా అంటే అదీ లేదు. ఇలా ఉంటే ఈసారి నిజంగానే గుండె ఆగిపోతుంది. ఇప్పుడు మీకు వచ్చింది అసిడిటీ ప్రాబ్లం. తిన్నది అంతా గొంతులోనే ఉండటం వలన గాలి ఆడక ఇలా అయింది. ప్రతి వాళ్ళు రాత్రి భోజనమయ్యాక తరువాత 100 అడుగులైనా నడిస్తే 100 ఏళ్లు జీవించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు నొప్పి తగ్గడానికి ఇంజెక్షన్ ఇచ్చాము. ఇంటికి వెళ్ళి మేము ఇచ్చిన పౌడర్ గ్లాస్ నీళ్లలో కలుపుకొని తాగి పడుకోండి. తెల్లారి బాత్రూంకి చాలాసార్లు వెళ్లాల్సి వస్తుంది. కంగారు పడకండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న నర్స్ నవ్వుతూ, అంకుల్, రేపు ఏం తినాలి అనుకుంటున్నారు అంది సీతాపతిని మెల్లగా మంచం మీద నుంచి లేపుతూ. నీళ్లు జాగ్రత్తగా వాడుకోండి. సొంపులో నీళ్లు మనం లేచేలోపే పట్టేసుకున్నారు. ఒకసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే వాళ్ళు ఊరుకుంటారా అంది జానకి. ఉండు, రెస్ట్ రూమ్కి వెళ్ళి వచ్చి నీ మాట వింటాను అంటూ బాత్రూంలోకి పరిగెత్తాడు సీతాపతి. నీరసంగా బయటకు వచ్చి, ఇదిగో కాలనీలో అందరూ మేమున్నాం, మీకెందుకు భయం అన్నారు. అవసరంకి ఒక్కళ్ళు ఆదుకోలేదు. ఉదయం వచ్చి ఏమైంది అని కూడా అడగలేదు. వీళ్ళని నమ్ముకొని మనం ఇక్కడే ఉండటం ఏమాత్రం మంచిది కాదు. అదృష్టం కొద్దీ వాచ్మెన్కి కారు నడపడం వచ్చింది. వాడే దేవుడు. ఎంతైనా కడుపున పుట్టిన పిల్లలే దిక్కు. పరాయి వాడు పెట్టే పరమాన్నం కన్నా కొడుకుని, మనవరాలు, మనవల్ని చూస్తూ కోడలు చేసి పెట్టే పోహానే నయం. పిల్లలకి చెప్పు మనల్ని తీసుకుని వెళ్ళమని. పాపం మన టీవీ, ఫ్రిడ్జ్ రాత్రి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిన వాచ్మెన్కి ఇచ్చేద్దాం అన్నాడు. అది సరే, అలాగే వెళ్ళిపోదాం. ఇప్పుడు మీ కడుపు కొద్దిగా ఖాళీ అయిందా? టిఫిన్ ఏమైనా తింటారా అంది జానకి. పిల్లల దగ్గరికి వెళ్లేదాకా మన ఇంట్లో టిఫిన్ వేపుడు, బన్, బీరకాయ, బెండకాయ అంతే. అక్కడ కోడలు ఎలాగో ఆరోగ్య సూత్రాలు పాటిస్తుంది కాబట్టి ఇహ భయం లేదు అన్నాడు. మళ్ళీ రెస్ట్ రూమ్లోకి వెళ్తూ, రాత్రి భోజనం టిఫిన్ తిన్న తరువాత కనీసం కొంతసేపు నడవండి. రాత్రికి రాత్రి డాక్టర్ దగ్గరకు పరుగులు తీయక్కర్లేదు. కథ సమాప్తం. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.